ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. మరొకసారి ఆదివారం దినమందు మన వాక్యం ధ్యానించుకున్న ప్రియులారా, గత కొన్ని వారాలుగా మనం పరిశుద్ధాత్మ దేవుని తాలూకా కార్యక్రమాలు మనం చూస్తున్నాం. మరి పరిశుద్ధాత్మ మనకి ఎందుకు అవసరం, ఎందుకు మనం పరిశుద్ధాత్మను కోరుకోవాలి అనే అంశం మీద మనం మాట్లాడుతున్నాం. మరి ఈ వారం కూడా మనం చూసే ఈ యొక్క అంశంలో ప్రత్యేకత ఏంటంటే, 1 కొరింథీ 2వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. గత వారం మనం పైన ఉన్న 3 వచనాలు మనం చూస్తాం. మరి కింద ఉన్న 12వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ కృపకై స్తోత్రములు నాయన. ప్రభువా తండ్రి, మరొకసారి మీ పాద సన్నిధిని చేరి వాక్యం ధ్యానిస్తుండగా మీరే మాతో ఉండండి, మా అందరితో మాట్లాడండి. చూచే కళ్ళు, వినే చెవులు, గ్రహించే హృదయాన్నిచ్చి మీరే తండ్రి ప్రభా మిమ్మును గూర్చి సాక్ష్యము పలకమని, మాకు నేర్పించమని, బోధించమని, మీరే సిద్ధపరచమని, చేరవచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకుంటున్న ఈ యొక్క అంశము పరిశుద్ధాత్మను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని, అదే నేను పదే గత 2-3 వారాలుగా చెప్పే అంశం ఏంటంటే, దేవుని వల్ల మనకి ఏది ఇవ్వబడిందో దాన్ని ఎలా పొందుకోవాలి, ఏం చేస్తే వస్తుంది, అది ఏం చేస్తే మనం దాన్ని తీసుకోగలం, ఏం చేస్తే మనం దాన్ని యూటిలైజ్ చేసుకోగలం అనే ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. మనం దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించే ఒక విధానం చూడండి. దేవుని దగ్గర నుంచి మన కొరకు ఉంచబడినవి ఏమి దేవుడు మన కొరకు దాచి ఉంచాడో వాటన్నిటినీ బయలుపరచడానికే ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు పిల్లలు. అందుకే మనం పరిశుద్ధాత్మను కోరుకోవాలనేది పదే చెప్పే ఒక అంశం. చూడండి, దేవుని ఆత్మ మాత్రమే ఈ విషయాన్ని మనకు బయలుపరచగలరు, కానీ మనకెవరు మనకు బయలుపరచలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నా వాటిలోనివి తీసి నీకు బోధించను. ఏదైతే దేవుడు ముందే ప్రవచించారో, ఏది దేవుడు మానవాళి కోసం రాయించి ఉంచారు, ఇవాళ భూలోకానికి ఇవ్వబడిన ఒక మాన్యువల్ ఏదైనా ఒకటి ఉందనుకోండి, ఒక కంప్యూటర్ కానీ ఒక సిస్టమ్ కానీ మనం ఏమైనా కొంటే ఒక మాన్యువల్ ఇస్తాడు, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలనేది ఒక దీన్ని ఇస్తాడు అన్నమాట. ఇవాళ భూమి మీద మానవుడు ఏ విధంగా బతకాలి, ఏ విధంగా జీవించాలి, దానికి కావలసిన ఒక మాన్యువల్ ఏమైనా ఉందంటే దేవుడు పెట్టిన పరిశుద్ధ గ్రంథం. ఇవాళ పరిశుద్ధ గ్రంథం ఒకవేళ మనకి ఇంకా అర్థం కాకపోతే దగ్గర ఉండి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, దాన్ని నేర్పించడానికి, బోధించడానికి మన కొరకు దిగి వచ్చిన ఆ దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. చూద్దాం ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఆత్మను గురించి అక్కడ ఒక చక్కని మాట చెప్పబడుతుంది. దాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి, ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇవాళ దేవుడు మనకిచ్చిన ఆత్మ ఎలాంటిదంటే, చూడండి, పిరికితనం గల ఆత్మను నేను ఇవ్వలేదని దేవుడు చెప్పాడు కదా. ఒకప్పుడు ఇశ్రాయేలు ఏది పొందారంటే వాళ్ళు దాస్యం అనే కాడి క్రింద ఉండేవారు, ధర్మశాస్త్రం క్రింద ఉండేవారు, వారు దాసులు అని పిలువబడేవారు, తండ్రినేమో యజమానుడు అని పిలిచేవారు. మనకైతే దేవుడు దాస్యపు ఆత్మను ఇవ్వలేదంట. ఈ ఆత్మ ఇచ్చానంట దత్తపుత్ర ఆత్మ. అంటే అర్థం ఏంటి? మనము ఆయనకు పిల్లలుగా చేసుకోవడానికి, మనం ఆయన పిల్లలము. ఇప్పుడు చూడండి, ఎవరైనా పిల్లలు బయట ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు కూడా మనం దత్తపుత్రులుగా మనం చేసుకోవచ్చు, స్వీకరించుకోవచ్చు. అంటే వాళ్ళకు కూడా పిల్లల తాలూకా ఆశీర్వాదం, పిల్లల తాలూకా జ్యేష్ఠత్వం, పిల్లలకున్న సమస్తము ఇవ్వడానికి చేసుకోవాలంటే ఆ వ్యక్తిని మనం కుమారుడిగా చేసుకోవాలి, మన బిడ్డగా చేసుకోవాలి. ఇవాళ దేవుడు కూడా చెడిపోయిన, పడిపోయిన, నాశనానికి వెళ్ళిపోతున్న మనల్ని స్వీకరించి తన పిల్లలకు ఒక అధికారం ఇచ్చి ఇవాళ మనకిచ్చిన ఆత్మ ఏంటంటే, ముందు మనం అనుకుంటున్నట్టు కాదు, ఇవాళ తన ఆత్మను. ఇందుకే నువ్వెవరంటే దేవుడు కుమారుడని చెప్పుకోవడానికి. ఎక్కడ నా జనము కారో వారు నా జనమని పిలువబడతారు, ఎక్కడ నా పిల్లలు కారో వారు పిల్లలని పిలువబడతారు. అటువంటి గొప్ప ఆశీర్వాదంతో మనం అలంకరించడానికి ఇవాళ దేవుడు పిలుచుకున్నాడు ప్రియులను. అందుకే అంటాడు కదా, దాస్యపు ఆత్మను పొందలేదు కానీ
దత్తపుత్రాత్మను ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ఇవాళ మనకిచ్చిన ఆత్మ ఏంటంటే చూడండి, అబ్బా తండ్రి అని పిలవడానికి కావలసిన అధికారం. ఎప్పుడు దాసుడు పనివాడు యజమానుని ఏమని పిలుస్తాడు? యజమానుడు అని పిలుస్తాడు, కానీ తండ్రి అని పిలవడు. తండ్రి లేదా నాన్న లేదా డాడీ అని మనం పిలుచుకోవాలంటే కుమారుడు కావలసిన హోదా కావాలి. ఇవాళ మనలను ఆయన బిడ్డగా స్వీకరించి ఇవాళ మనకిచ్చిన ఆత్మ ఏంటంటే అబ్బా తండ్రి అని మొరపెట్టేటట్టు మనం పిలిచే ఒక హక్కు లేదా ఒక మంచి అనుభవం దేవుడు మనకిచ్చాడు. చూడండి, ఈ యొక్క ఆత్మను మనం తీసుకోవడం వల్ల మనకు వచ్చే అధికారం ఏంటి, మనకు వచ్చే ఇవన్నీ ఏంటి అని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇవాళ దేవుడు మన కొరకు దాచించిన మేలు 1 కాదు 2 కాదు, కుమారుల కొరకు ఆయన ఉంచినవి ఎన్నో. ఇవాళ దాసత్వము నుంచి కుమారుని తాలూకు తత్వంలోకి మనం వచ్చాం అనుకోండి, అంటే కుమారుని మనం ధరించి లేదా కుమారుని పిలువబడే ఒక జ్యేష్ఠమైన స్థానానికి వచ్చేటప్పుడు మరి కుమారుడి కోసం వచ్చింది ఏదో మనం తెలియాలి. ఇవాళ తన కుమారుడైన యేసుక్రీస్తుని గురించి ఇకపోతే ఎందరూ అంగీకరించడం వారందరూ దేవుని పిల్లల గుట్టకు కుమారుల గుట్టకు అధికారం. ఇవాళ దేవుని స్వీకరించిన వాళ్ళందరూ కూడా ఈ అధికారం ఇస్తారంటున్నారు. మరి మన కొరకు ఉంచబడిన మేలులు, మన కొరకు ఉంచబడిన వరాలు మనం పొందుకోవాలంటే మనకి లోకానుసారమైన ఆత్మ పనిచేయదు, లౌకిక ఆత్మ కదా. లోకంలో ఈ కిందనే చూసే విషయాలు చూడగలదు, కానీ పైన విషయాలు చూసినంత కెపాసిటీ మనకు లేదు. ఇవాళ మనలో ఉన్న ఆత్మ చూడండి, మనుషుల్లో ఉన్న ప్రతి ఆత్మ కూడా మనుషుల విషయాలు మాత్రం అర్థం చేసుకోగలదు, పైన విషయాలు అర్థం కావని కొన్నిసార్లు చెప్పుకున్నాము. మరి దేవుని విషయాలు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించాలి. అందుకే కొరింథీ రాసిన పత్రికలో చూడండి 12 మనసారి చదువుదాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుగా మనం లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. ఇవాళ డైరెక్ట్ గా దేవుని విషయాలు అర్థం చేసుకోవడానికి దేవుడు తన ఆత్మను మనకి ఇస్తున్నాడు. దేవుడు నామను మహిమకరుడు గాక. ఆ కింద 13 కూడా చూడండి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. హల్లెలూయా. చూడు, చక్కని మాట. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక. ఇవాళ మనుష్య జ్ఞానము పిల్లల నుంచి చిన్నప్పటి నుంచి మనకు నేర్పించబడుతుంది. మనకంటే ముందున్న వాళ్ళు పితరులు లేదా బాగా విజ్ఞులు, ఈ భూలోకానుసారంగా వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకున్న అనుభవజ్ఞులు నేర్పించే జ్ఞానము మనకి స్కూల్స్లో కానీ లేదా మన పితరుల దగ్గర నుంచి వచ్చే జ్ఞానం కానీ ఏది ఏమైనా, అది లోకంలో ఏ మనిషి అయినా కానీ ఏ వ్యక్తి అయినా కానీ, ఇవాళ భూలోకంలో రకరకాల జ్ఞానాలు ఉన్నాయి. మనకు తెలుసు తత్వజ్ఞానం కదా, అంటే ఒకరి తర్వాత ఒకటి నేర్చుకొని లేదా తప్పుల ద్వారా నేర్చుకున్న జ్ఞానం ఎన్నోసార్లు తప్పులు అయిపోతాయి, మళ్ళీ దాన్ని సరి చేసుకుని బాగుపడే కొన్ని అవకాశాలు ఇలా ఒకటి ఎన్నో ఉన్నప్పటికీ ఇవన్నీ ఏ జ్ఞానం అని పిలువబడుతుందంటే ఇది మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక. మనుషులు రకరకాలైన జ్ఞానం నేర్పిస్తారు, వారికి అనుభవాన్ని మనకు నేర్పిస్తారు. ఇవాళ దేవుడి వాక్యాన్ని గ్రహించడానికి ఈ జ్ఞానం చాలదు ప్రియుల, అదే మనం గమనించాలి కదా. అది కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచచ్చు. ఒక సంగతి తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఎలా మనం గ్రహించాలి కదా, వాక్యాన్ని వివరించాలి. ఇవాళ దేవుడు ఆ దేవుడే మళ్ళీ మరొకటి అర్థం కాకపోతే చెప్పాలి, కానీ ఇంకెవరో చెప్పేటట్టు కాదు. చాలా మంది చూడండి, ఒక గురువు గారు పిల్లలకి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనుకోండి, ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో ఆయనకే తెలుస్తుంది. పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళు ఇంకేమైనా చెప్పచ్చు, ఎగ్జాక్ట్లీ చెప్పలేకపోవచ్చు. ఇవాళ దేవుడు బైబిల్ గ్రంథం రాయించి మానవుల కొరకు ఇచ్చారు. ఇందులో మనకి ఏది అర్థం కాకపోయినా ఎవరు చెప్పాలి? ఆ దేవుడు ఆత్మే చెప్పాలి, కానీ మనుషులు చెప్పలేరు. దేవుడి జ్ఞానమే దీన్ని బోధించాలి, కానీ మనుషులు బోధించలేరు. మరి ఇది మనకి ఎలా వస్తుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే లభిస్తుంది. అందుకే అంటున్నాడు కదా, ఆత్మ సంబంధమైన విషయాల్ని సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, రెండు కరెక్ట్ గా ఉండలేదో చూసుకోవాలంటే, ఇంకా ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ఆత్మ నేర్పు మాటలతో, ఒకటేమో మనుషులు నేర్పు మాటలు, మనుషుల జ్ఞానము నేర్పించడం, ఇదేమో ఆత్మ నేర్పు మాటలు. ఇవాళ రెండు రకాలైన బోధన ప్రియుల, ఒకటి మనుషుల ద్వారా పొందుకునే బోధ, మరొకటి దేవుని ఆత్మ ద్వారా మనం పొందుకునే బోధ. ఎవరిని నువ్వు కోరుకుంటున్నావు? నీకు గురువుగా ఎవరు ఉండాలనుకుంటున్నావు? నీకు తండ్రిగా ఎవరు ఉండాలనుకుంటున్నావు? నీకు ఒక మంచి బోధకుడుగా ఎవరు ఉండాలనుకుంటున్నావు? మనుషులను పట్టుకుంటే ఎప్పటికైనా పట్టుకోవడం గ్యారంటీ. మళ్ళీ చెప్తున్నాను చూడండి,
ఎందుకంటే మనుషుల్లో అప్పుడప్పుడు స్వనీతి చేరుతుంది. సొంత బుద్ధి కదా, నీ స్వనీతిని ఆధారం చేసుకొనక అని చక్కగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం అంటాడు కదా. ఇవాళ స్వనీతితో అప్పుడప్పుడు కొన్ని మిక్స్ అయిపోతుంటాయి. మనుషులను నీవు గురువుగా తీసుకున్నంత వరకు, మనుషులను బోధకుడుగా తీసుకున్నంత వరకు గోతులో పడ్డావు అనేది గ్యారెంటీ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడా నీవే నా తండ్రివి, నీవే నాకు నేర్పించిన చూడండి, యేసుప్రభు చెప్పారు, నేను మీ కొరకు పంపిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడిని. ఆయన మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తాడు? సర్వసత్యంలో నడిపిస్తాడు. ఆయన నడిపిస్తేనే మీరు కరెక్ట్ అయిన మార్గంలోకి వెళ్ళగలరు. మనుషుల మార్గం పట్టుకుని అనుకోండి, ఎంత బైబిల్ చదివిన పండితుడే కానీ, శాస్త్రుడే కానీ, ఇంకెవరైనా కానీ ఏదో రోజు పడిపోక తప్పదు. గొప్ప గొప్ప బిలాము లాంటి వాళ్ళే పడిపోయారు కదా. సౌలు మహారాజు ఈయన కూడా ప్రవక్తల్లో ఉన్నాడు స్టార్టింగ్లో, కానీ చివరికి వచ్చేటప్పుడు ఏమైపోయింది? మొత్తం మారిపోయింది. ఇవాళ ముందున్న వాళ్ళు వెనకాల ఉంటారని గ్యారంటీ లేదు పిల్లలు. కానీ ప్రతి తరములో కూడా, ప్రతి యుగములో మనల్ని దగ్గరుండి నడిపించడానికి అందుబాటులో ఉండే ఏకైక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఆత్మదేవుడును కోరుకుంటే నీ దేహమే దేవుని ఆలయం, నీ లోపల ఉంటాడంట, నీతో ఉంటాడంట. ఇదే త్రోవ, ఇందులో నడుగుడిని మనం నేర్పిస్తారంట. ఆయన నేర్పించినట్టు ఇంకెవరో నేర్పించగలరా? లేదు కదా. సర్వసత్యంలో నడిపించేవాడు, మన సంపూర్ణ స్థితిలోకి తీసుకెళ్లేవాడు, ఇవాళ మనల్ని ఈ భూలోకం నుంచి ముద్రించి రాకడం సిద్ధపరిచేవాడు ఆయన. మరి ఆయన మనం కోరుకోవాలి. కానీ మనుషులను పట్టుకుంటే పడిపోతాం. దైవ సేవకులు మంచిదే, గౌరవించండి, తప్పు లేదు. కానీ పూర్తిగా సేవకుల మీద ఆధారపడకండి. దేవుని మీద ఆధారపడి, దేవుని బట్టి సేవకుల మీద ఆధారపడండి. అంతేగాని సేవకుని బట్టి దేవుడి మీద ఆధారపడడం కాదు. మీకేం అర్థమైంది అనుకుంటారు? మళ్ళీ చెప్తాను చూడండి. మనం ఎవరి మీద ఆధారపడాలి అంటే దేవుని మీద ఆధారపడాలి. కానీ ఎలాగ ఆధారపడాలి? మనుషులను బట్టి దేవుడి మీద ఆధారపడడం కాదు, దేవుని బట్టి మనుషుల మీద ఆధారపడాలి. అందువల్ల మనం పరిశుద్ధాత్మ దేవుని కోరుకోవాలి. ఉదాహరణకు చూడండి, 2వ పేతురు 1వ అధ్యాయము 16వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 16వ వచనం చదువుకున్న ప్రియులారా, చమత్కారముగా కల్పించిన కథలను మనుషుడు బోధించడం మొదలు పెడితే అందులో ఏదో 2-3 పెట్టకథలు వచ్చేస్తాయి. లేదా కొంతమంది తెలివైన అప్పటికప్పుడే కథలు సృష్టించగలిగే టాలెంట్ కూడా ఉంటుంటాయి. ఏదేమైనా ఇలా మధ్యలో ఏదో ఒకటి వచ్చేస్తుంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తే ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు, ఒకవేళ నీకు ఏదైనా చెప్పినా సరే అది పరలోకానికి సంబంధించిన ఉపమానము, శ్రేష్టమైన ఉపమానాలు ప్రభు చెప్పారు కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయం కానీ, మన 25వ అధ్యాయం కానీ బోర్డని చూడవచ్చు. ప్రభు చెప్పిన ఉపమానాలు అవన్నీ మనం కథలు అనుకుంటే కథల్లా కనబడతాయి. కానీ వాస్తవాలు అనుకుంటే దేవుడి దగ్గర, తండ్రి దగ్గర చూసిన ఆ నిజాన్ని ప్రభు చెప్పారు. ఇది ఉపమానం అని చెప్పారు. అర్థం చేసుకున్న వాడికి పరలోక విషయాలు, అర్థం కాకపోతే సండే స్కూల్ పిల్లలు కథలు అలాగే అనుకోవచ్చు. ఇవాళ వాక్యం అంటే మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన ఒక వరము, ఆ వరాన్ని గురించి చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే దాన్ని చెప్పగలడు. అందుకే అప్పుడు కదా, చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ, ఆయన రాకడను చూడ శక్తిని మేము తెలుపలేదు కానీ అంటే అర్థం ఏంటి? దేవుని శక్తి ఒక ప్రత్యేకమైనది, ఆయన రాకడం ప్రాముఖ్యమైనది. దీన్ని చమత్కారం అంటే లేనిపోయిన ఎగ్జాంపుల్స్తో మనం చెప్పడం కాదు, కానీ వాక్యము నుంచి వాక్యము సరిపోల్చి మనం చెప్పాలి. అందుకే తిమోతికి అంటారు కదా, వాక్యాన్ని కరెక్ట్గా విభజించడం నేర్చుకో అంటాడు. వాక్యాన్ని మనం ఏది ఎక్కడ గురించి అని చెప్పి కరెక్ట్గా ధ్యానించి, పోయినసారి కూడా మీకు చెప్పాను ఒక మాట. ఇదే పేతురు గ్రంథంలో చూడండి, మనకి 1:11-12 మనం చూసేటప్పుడు ఆ ప్రవక్తలు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది, ఏ కాలము గురించి అని పరీక్షించి సూచించి దాన్ని తెలియజేసేవాడు. ఇవాళ దేవుని ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారంటే, ఒక వచనాన్ని తీసుకుంటే దానికి జత వచనం లేదా 2వది లేదా 3వది పరీక్షించి ఏది అంటే బైబిల్లో నుంచి మళ్ళీ దానికి వ్యాఖ్యానం కూడా ఇస్తారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. బయటనున్న చమత్కారముగా కల్పించబడిన లేనిపోని కథలను ఉద్దేశించి చెప్పింది కాదు. కానీ చూడు, దేవుని శక్తిని ఎలా మేము చెప్పామంటే, ఇంకా కిందకి యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ మహత్యమును కన్నులారా చూచిన వారిని తెలిపితిమి. వాళ్ళందరూ చూడండి, అపోస్తలుడైన పేతురు కానీ, లేకపోతే 12 మంది కానీ, అక్కడ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా సాక్షాత్ దగ్గరుండి చూస్తారు. మేము దేన్ని చూసాము, దేన్ని విన్నాము, దేన్ని తాకి చూసాము, దాన్నే మీకు తెలియజేస్తామన్నారు. సో వాళ్ళు దాన్ని మన భాషలో చెప్పాలంటే వాళ్ళు పట్టుకొని ముట్టుకొని ఫీల్ అయ్యి చెప్పారనమాట. అర్థం చేసుకోండి.
ఇవాళ చూడండి, హృదయములో మనకి స్పృశించాలి, లోపల నుంచి మనకి అది రావాలి. అవును, ఇది దేవుని మాట, ఇది ఇలా ఉంటుంది అని చెప్పి మనకి ఎక్కడ లేని సంతోషం. ఎప్పుడైనా మనకు అర్థం కాని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తే, ఆహా, దావీదు అంటాడు కదా, క్రొవ్వు మెదడు దొరికినట్టు. ఇవాళ చక్కని విషయాలు బైబిల్లో గూఢమైనవి, మర్మమైనవి, అవి తెలుసుకున్నప్పుడు మనకి ఎక్కడ లేని ఆనందం, సంతోషం. ఈ లోకంలో ఎంత పెద్ద డైరెక్టర్ సినిమాలు తీసినా ఈ సినిమాయే కదా ఎంతవరకు అన్నట్టు ఉంటుంది. కానీ నిజమైన సంతోషం, ఆనందం ఎక్కడ ఉంటుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ విషయాల్ని బయలుపరిచేటప్పుడు. అందుకే చూడండి ప్రియులారా, మనం 13వ వచనం చదువుకున్నాం కదా, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. అలాగే బోధించాలి. వాక్యాన్ని మనం రెండో రకంగా బోధించడానికి అవకాశం లేనే లేదు. దేవుడు ఏది చెప్పాడో ఆ విషయాలు ఆత్మమూలంగా బోధిస్తేనే ప్రజలకు అర్థమవుతాయి తప్ప. ఎందుకంటే నరుల్లోని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కదా, అంతరంగములన్నిటినీ పరిశోధించు. ఇవాళ మనలో ఉన్న ఆత్మ దేవుడిది. ఈ ఆత్మ గురించి ఆ పరమాత్మకే అర్థమవుతుంది. ఆయన చెప్తేనే ఈ ఆత్మకి సరైన ఆహారం దొరుకుతుంది. అందుకనే ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాం. ఇవాళ ఏ సేవకుడే కానీ, బోధకుడే కానీ, ఉపదేశకుడే కానీ, బైబిల్లో చెప్పబడిన అపోస్తలుడే కానీ, ప్రవక్తే కానీ, ఎవరైనా కానీ పరిశుద్ధాత్మ లేకుండా దేవుని వాక్యాలు చెప్తే అది మనుషుల్లోనికి వెళ్ళవు ప్రియులారా. ఎందుకంటే అది తన స్వనీతితో చెప్పింది, తన శాస్త్రీయ జ్ఞానం బట్టి చెప్పింది కదా. శాస్త్రాలు బాగా తిరిగేసి పండితులు ఉంటారు, చక్కని చమత్కారంగా మాట్లాడగలిగిన వాళ్ళు, వారి నోట్లో ఒక ప్రత్యేకమైన చాతుర్యం ఉంటుంది కదా. దాని నుంచి వాళ్ళు తీసుకొస్తారు తప్ప ఆత్మ మూలంగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి అవ్వదు. ఇక్కడ మనం చూస్తున్న ఈ అంశం కూడా ఆత్మ నేర్పించే మాటలు డైరెక్ట్గా ఆత్మను టచ్ అవుతాయి. ఇది మనం గమనించాలి. 14వ వచనం చూద్దాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఒక్క మాటలు అంతే క్లియర్. అంటే అర్థం ఏంటి? ప్రకృతి సంబంధి. ఇవాళ ప్రకృతిలో ఉన్న అన్ని విషయాలు అందంగా, అన్ని చక్కగా కనబడవచ్చు, కానీ ఇవి కనబడే విషయాలు, ఇవన్నీ దృశ్యమైనవి. మనం మాట్లాడుకుంటున్న విషయాలు అదృశ్యమైన వాటి గురించి, శ్రేష్టమైన వాటి గురించి, పరలోక సంబంధమైన వాటి గురించి. మరి అవి అర్థం చేసుకోవాలంటే చూడండి, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఇది దేవుడు ఆత్మ విషయాలు ఇలా ఉన్నాయి అని చెప్పినా వాడు బొరకు ఎక్కదు. ఎందుకు ఎక్కదు? వాళ్ళు అది లేదు కనుక. ఎప్పుడైనా మీరు చూడండి, ఒక టీవీ దగ్గర తీసుకెళ్ళి ఏదో రిమోట్ పట్టుకొని టికెట్ కొట్టాం అనుకోండి, ఎందుకు పలకదు? దాని సెన్సార్ దీనికి, దీని సెన్సార్ దానికి లింక్ ఉండాలి. ఏ రిమోట్ పడితే ఆ రిమోట్ పలికేయడానికి ప్రతి దానికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. ఏదో అంటదే, కాకి పిలిస్తేనంట కాకి అర్థం అవుతాడు, రెండో దానికి అర్థం కాదు. అలాగా ప్రతి జంతువుకు ఒక స్వరం ఉంటుంది, దాని స్వరం దాని పిల్లకి అర్థమవుతుంది. ఇవాళ దైవ స్వరం మనం వినాలంటే మనుష్య స్వరంతో కానీ, మనిషి నేర్పు జ్ఞానంతో కానీ మనం ఏమాత్రం అర్థం చేసుకోలేము. మనకు ఆ ఆత్మ మనలో ఉంటే తప్ప ఈ శ్రేష్టమైన విషయాలు. అందుకంటే ప్రకృతి సంబంధం అయిన వాడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఎలా ఉంటాయంట? వెర్రితనం. ఇవాళ స్వార్థ వల్ల నువ్వు రక్షింపడతావు, యేసు ప్రభువును నమ్ముకోరే బాబు, నువ్వు బాగుపడతావు, ఆయన నీ కోసం ప్రాణం పెట్టి 2000 సంవత్సరాల ముందు ఆయన ప్రాణం పెట్టాడా, ఇప్పుడు నీ పాపం పోతుందా? మళ్ళీ చెప్పుకోలే. ఎందుకు? వాళ్ళకి లాజికల్ కావాలి. ఇవాళ ప్రకృతి సంబంధి అయిన వాడు లోకానుసారంగానే ఆలోచిస్తాడు. వాడి తిండి, వాడి కడుపు, వాడి లోకమే తప్ప రెండోది అర్థం కాదు. ఏమి 2000 సంవత్సరాల ముందు మనల్ని సృష్టిస్తే దేవుడు కాదంటాడా? ఆదాము కాలంలో మానవుని సృష్టించాడు. ఇప్పటి వరకు మనుగడ ఉందా లేదా మానవుడిది? ఇవన్నీ ఉన్నప్పటికీ వాడు అలాగే అర్థం చేసుకోడు. ఆడి తరంలో ఏం జరుగుతుందో అది ఒకటే ఆడికి అర్థమవుతుంది. ఇవాళ మనుష్యులు అలాగే ఉంటారు. కానీ దేవుని విషయాలు చూడండి, అవి ఆశ్చర్యమైనవి. అది ఈ మనిషి బట్టి బుర్రకు అర్థం కాదు. వీళ్ళకి ఎలా ఉంటాయంట? వెర్రితనముగా ఉన్నవి. ఇంకా అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఏ అనుభవం కావాలంట? ఆత్మానుభవం చేత. ఇవాళ శరీరానికి ఒక అనుభవం ఉంది ప్రియులారా, బాగా గమనించాడు. అనుభవం కూడా 2 రకాలని వాక్యం చెప్తుంది. ఇవాళ శరీరానుసారమైన అనుభవం వేరే, 10 మందితో కలిసి మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ వేరే, దాంట్లో వచ్చే జ్ఞానం వేరే. ఆత్మకు అనుభవం ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. ఇవాళ ఆత్మానుసారమైన అనుభవాన్ని బట్టి ఈ విషయాలు మనం గ్రహించాలంట. కానీ ఈ యొక్క ప్రకృతి సంబంధమైన ఈ శరీరాన్ని బట్టి కానీ, ఈ ఆలోచన బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ మనం గ్రహించలేము ప్రియులారా. అందుకని చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8:5 ఒక వచనం చదువుతున్నాను.
శరీరానుసారులు శరీర విషయము మీద మనస్సునందురు. వెరీ క్లియర్, చాలా చక్కగా చెప్పారు కదా. శరీరానుసారులు అంటే శరీరాన్ని అనుసరించి నడుచు వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఈ భూమిలో ఈ కోటి విద్యలు కోటి కొరకే పరుగంతా దానికి, మొత్తం వాళ్ళ కాళ్ళు దానికే పరిగెడతాయి, చేతులు దానికే పరిగెడతాయి, శరీరం అంతా దానికోసం పరిగెడుతుంటారు. వాళ్ళు ఈ విషయాన్ని గ్రహించారు కదా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు. ఈ రెండు సెపరేట్. మనకి ఇది అర్థం కావాలి. ఇవాళ ఆత్మానుసారులమా లేకపోతే మనం శరీరానుసారులమా? ఇవాళ నిజంగా నీవు దైవాత్మ కలిగిన వాడవైతే ఆత్మను గురించి శ్రద్ధ తీసుకుంటావు, ఆత్మను గురించి నేర్చుకోవాలనుకుంటావు, ఆత్మీయ అనుభవం కలిగిన వాడవై ఉంటావు. ఈ ఆత్మ నేర్పు మాటలతో నువ్వు బోధిస్తావు, ఆత్మతోనే సమస్తము చేస్తావు, ఆత్మలో ఆనందిస్తావు, ఆత్మలో సంతోషిస్తావు. పరిశుద్ధాత్మ ఆనందంలో యేసుప్రభు చెప్పారు కదా, ఆయన అలా పరిశుద్ధాత్మ యందు ఆనందించారంట. ఇవాళ మనం కూడా పరిశుద్ధాత్మలో ఆ దేవుళ్ళో ఉంటే ఆ సంతోషం వేరు. ఇవాళ అది మనకు కావాలని కోరుకోవాలి. లోకానుసారం మీద వస్తుంది, పోతుంది, ఉంటుంది, రేపు ఉంటుందని గ్యారంటీ లేదు కదా. దాని కింద మాట కూడా చూద్దాం. శరీరానుసారమైన మనస్సు మరణము. క్లియర్ గా చెప్పాడు, శరీరానుసారమైన మనస్సు మరణము. అంటే చివరికి వచ్చేది ఏంటంటే ఇంక మరణం. నువ్వు శరీరానుసారంగా నడుచుకునే వాళ్ళవైతే పరలోక రాజ్యం చేరడానికి అవకాశం లేదు. ఇవాళ శరీరాన్ని పక్కన పెట్టి నీలో ఉన్న ఆత్మే ప్రాముఖ్యం అని చెప్పి ఈ ఆత్మకు కావలసిన ఆహారము ఆ పరమాత్మ దగ్గర నుంచి నువ్వు పొందుకోగలిగితే నీ ఆత్మ కోసం దేవుడు ఏటేటి ఉంచాడో, ఆ నిత్య రాజ్యంలో నీ కోసం దేవుడు దాచి ఉంచిన మేళ్ళు ఏంటో నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. అందుకనే పరిశుద్ధాత్మను పొందుకోవాలని పదే చెప్పాను. పరిశుద్ధాత్మ లేకపోతే మనకి ఏది అర్థం కాదు ప్రియులారా. చూడండి, ఒక్కసారి మనం న్యాయాధిపతులు చూద్దాం. 1వ అధ్యాయము 19వ వచనం. న్యాయాధిపతులు 1:19. యెహోవా యూదా వంశస్థులకు తోడైయున్నందున వారు మన్య దేశమును స్వాధీనపరుచుకొని, అయితే మైదానమున నివసించే వారికి ఇనుప రథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయారు. చూడు, దేవుడు తోడై ఉన్నాడని చెప్పి వాళ్ళు ఏం చేసుకున్నారంట, ఆ మన్య దేశం అంతా స్వాధీనపరుచుకున్నారంట. కానీ ఎప్పుడైతే ఇల్లు అక్కడ చూసారో ఆ మనుషుల దగ్గర ఇనప రథాలు కనబడ్డాయంట. చూస్తుంటే పెద్ద పెద్ద చక్రాలు రథాలు అయ్యో బాబోయ్, కంటికి కనబడ్డాయి ఏదో పెద్ద పెద్ద రథాలు. వీళ్ళు మనం జయించలే, వద్దులే, అలా పక్కన పెట్టేద్దాం. చూడండి, ఈ లోక చూపుతో మనం చూస్తే కొన్ని విషయాలు మనం ఇప్పటికే అర్థం చేసుకోవాలి. శరీరానుసారంగా మనం ఆలోచించడం ముందు మానే. దావీదు ఎప్పుడు కూడా చూడండి, దావీదు గోలియాతుని చూసి జాడలేదు. గోలియాతు సైజు గోలియాత్ ఏది లేదు. గోలియాతుకి సున్నతి లేదు. వాడికి ఎట్లేదంట, గోలియాతుకి సున్నతి లేని ఫిలిస్తీయుడు. నేను దేవుడు ఇచ్చిన సున్నతి కలిగిన వాడిని, ఏమాత్రం మొత్తం వేసేస్తా ఒకే నిమిషంలో అన్నాడు. అంత పెద్ద సౌలు రాజు సైన్యం మొత్తం జడిసిపోతే దావీదు ఇది కుక్క తినడానికి పైకి వెళ్ళాడంటే ఏంటంటే కుక్కలా కనబడుతున్నా అంటాడు కదా. ఎంత పెద్ద డౌట్ కదా. చూడండి, మనం శరీరానుసరమైన మనసుతో చూస్తే మన జీవితంలో ఎప్పుడు ఓడిపోతాం ప్రియులా. దాన్ని మనం చూడకూడదు. ఇవాళ ఆత్మానుసారంగా మనం ఆలోచించాలి. యేసుప్రభు కూడా మాట్లాడేటప్పుడు ఉన్నటువంటి పేతురు అక్కడ పక్కని ఒక సైలెంట్గా టక్కన ఒకటి అందుకుంటాడు. ప్రభువుకు చాలా కోపం వచ్చింది. చూడండి, ఒక్క నిమిషంలో ప్రభు ఏమో చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, మత్తయి సువార్త 16:23లో, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాడు. చూడు, పేతురు పక్కనే ఉన్నాడు ప్రభు దగ్గర. కానీ అప్పుడప్పుడు ఏమంటే మన శరీరం ఉంది కదా, ఈ కళ్ళు, ఈ లోకానుసారం ఇవన్నీ చూసిన వెంటనే కంగారు పడి కొద్దిగా టక్కన ఒక మాట అన్నాడు. వెంటనే యేసుప్రభు అంటారు, నీవు మనుషుల్లాగే నువ్వు ఆలోచిస్తున్నావు అంటే అర్థమేంటి? నీవు మనుషుల సంగతులే తలంచుతున్నావు. అందరూ తలంచడం గొప్పతనం ఏమీ లేదు. నీకన్నా బెటర్గా ఆలోచించేవాడు ఉన్నారు. ఇవాళ వారిని మించి నువ్వు ఎవరు తెలుసుకోవాలని అనుకుంటే దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. ఆత్మ నేర్పు మాటలను నువ్వు గ్రహించాలి. అందుకే అంటారు కదా, దేవుని సంగతులను తలంపక ఉన్నావు. ఇవాళ నీ తలంపులు కూడా 2 రకాలు. ఇందాక అనుభవం గురించి 2 చెప్పుకున్నాం, జ్ఞానం గురించి 2 చెప్పుకున్నాం, బోధ గురించి 2 చెప్పుకున్నాం. ఇప్పుడు తలంపు కూడా చూస్తే 2 రకాలు. ఒకటి దేవుని తలంపు, మరొకటి మానవుని తలంపు. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు కదా, ఇది మీరు ఆలోచించినట్టు నేను ఆలోచించను. దేవుడి తలంపులు వేరే, మనుషుల తలంపులు వేరే. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు కదా. ఆయన ఆలోచన మన ఆకాశానికి భూమికి ఎంత తేడా అంత తేడా ఉందంట. మరి మనం ఏది పట్టుకోవాలి?
ఆత్మ నేర్పు మాటలతో మనం ముందుకు వెళ్ళాలి. ఆత్మ బోధించే ఒక బోధన నడవాలి. ఆత్మ నేర్పించే ఒక అనుభవంలో మనం ముందుకు వెళ్ళాలి. ఇవాళ నీ ఆలోచన తలంపులు కూడా ఆత్మవశము చేయాలి, పరిశుద్ధాత్మ వశము చేయాలి. అందుకే అంటున్నాను కదా, పరిశుద్ధాత్ముడు నాలో రమ్మునాయన, నా ఆత్మని, నా మనస్సుని, నా తలంపులను అన్ని నీ స్వాధీనం చేసుకొని నన్ను నడిపించు ప్రభువా అని మనం కోరుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ఈ కార్యం చేయడానికి ఇష్టపడతారు పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకే అక్కడ 15వ వచనం చూద్దాం. మొదటి కొరింథీలో మనం ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచింపును. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. అతడెవని చేతనైనను వివేచింప మరొకడుకు మనల్ని చూసుకుని వివేచించి ఏదో చెప్పినంత అవకాశం ఇవ్వడు. ఈ మధ్యకాలంలో కొంతమంది కొన్ని అలవాట్లు అయిపోతుంటాయి. ఎలాగంటే అమ్మాళ్ళు అతనికి ఏదో ఆత్మ ఉందంటండి, అక్కడికి వెళ్తే ఆయన మన గురించి ఏదో ఆలోచించి వివేచించి మనకి ఏదో చెప్తాడు. అంటే అర్థమేంటి? అక్కడ ఆత్మ ఉన్నట్టు మంచిదే, మరి నీలో ఉన్న ఆత్మ ఏమైంది? నీలో ఉన్న ఆత్మ నీకు తెలియజేయదా? ఇందుకే నీలో ఆత్మ ఉందా లేదని ప్రశ్న వస్తుంది కదా. నీకు ఇంకొకటి చేత వివేచింపబడ్డాను నువ్వు వెళ్తున్నావు అంటే అర్థమేంటి? నీ దగ్గర లేదని అర్థం. క్లియర్. ఇంక మరి రెండో మాటకు లేదు. నిజంగా దేవుడు నీకు ఇస్తానంటున్నాడు, నీలో ఉంటానంటున్నాడు. ఇవాళ ఎక్కడో వచ్చిన దాన్ని వెళ్ళి కోరుకొని దాన్ని తెచ్చుకొని దాన్ని ఏదో నాకు మేలు జరుగుతుందని అర్థం చేసుకోవడం, ఒక్క మాటలు చెప్పాలంటే అది రాంగ్ రూట్ అని చెప్పాలి. మనం ఎలాగ అర్థం చేసుకొని దేవుడు నాలో ఉన్నాడు, ఆయన నాకు నేర్పిస్తాడు, ఆయన కంటే బెస్ట్ బోధకుడు ఇంకొకరు లేరు. అవును ప్రభా, నీవే నా తండ్రివి, నీవే నా కాపరివి, నీవే నా సమస్తం అని చెప్పి మనం ఆయనకి లోపడగలిగితే దగ్గరుండి గురువులానికి ఒకటి నేర్పిస్తాడు. అదే ఆయన చేయాలనుకుంటున్నాడు కదా. ఇవాళ ఆత్మ ఉన్నవాడు అందరినీ వివేచిస్తాడు కానీ మరొకరి చేత వివేచించబడడానికి అవకాశం ఇవ్వడు. ఎందుకంటే నీలో ఉన్న దేవుడు ఒప్పుకోడు. పోయినసారి మనం స్టెఫన్ గురించి చెప్పుకున్నాం. స్టెఫన్ ఆత్మను ఎదిరించడానికి ఎంతమంది వచ్చారంట? అన్ని ఏరియా నుంచి వచ్చి మొత్తం మాట్లాడారంట, కానీ ఎవడు ఎదిరింపలేకపోయాడంట కదా. ఎప్పుడు నీతో సవాల్ చేయలేదు. నేను చెప్తాను చూడండి పిల్లరా, ఏ రోజు పరిశుద్ధాత్మ ఇలా ఉంటుందో నీ ముందు నీకెవరు నిలబడలేదు. ఇది ముందు అర్థం చేసుకోవాలి. లేదు ఇంకెవరైనా వచ్చి నేను జయించి వెళ్ళిపోతానంటే అర్థం ఏంటి? నీకు ఇంకా పరిశుద్ధాత్మ కదా ఇంకా లేదని అర్థం, లేదంటే ఏదో పేరు కల ఉన్నాం, ఇంకా పూర్తిగా అందుకోలేదని అర్థం. ఇవాళ ఆత్మ సంబంధి అయిన వాడు మరొకటి చేత వివేచింపబడడు. చూడండి, మనం కొన్ని వాస్తవాలు చూద్దాం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. కొలస్సీ 1:9. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభుని సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలివారగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుకొనుచున్నాము. హల్లెలూయా. చూడండి, ఒక పెద్ద అవసరం ఏదేమైనప్పటికీ పైన ఉన్న ఒక్క మాటను మీకు స్పెషల్ గా చూపించాలనుకుంటున్నాను. చూడండి, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును. ఏమనంట? ఆత్మ సంబంధమైన వివేకం. శరీరానుసారమైన వివేకం ఉంది ప్రియుల. లోకంలో ఉన్న వాళ్ళు కూడా శరీరానుసారంగా వాళ్ళు ఏదో వివేచించి చెప్తుంటారు, ఎలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని చెప్తారు. కాదు, ఇక్కడ నేను చెప్పేది ప్రతిదీ చూడండి, 2 రకాలైన మీకు మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వివేకము గలవారు. ఇవాళ ఆత్మ కార్యములు ఆత్మచేత వివేచించడానికి ప్రభు నాకంటే వివేకము దయచేయని ఆయన అడగాలి. లోకానుసారమైన వివేకం మనుషులు కూడా ఉన్నారు, వాళ్ళు వివేకులే, బాగా చేస్తారు, వాళ్ళ లోకంలో వాళ్ళు గొప్పవాళ్ళే. కానీ బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరు చెప్పడానికి లేదు. ఆత్మీయ వివేచన మనకు కావాలి లేదా. అందుకని చూడండి, మన కోసం కూడా చూద్దాం. గలతీ 6వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ప్రియులారా. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అతివానిని మంచి దానికి తీసుకొని రావాలి. రైట్. ఇక్కడ మనం చూస్తున్న ఈ అంశంలో సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో, బాగా వినండి, కొందరు ప్రకృతి సంబంధులు, ఈ లోక సంబంధులు,
మరొకరు ఎవరు? ఆత్మ సంబంధం. ఇవాళ ఆత్మతో సంబంధము కలిగిన ఒక జీవితం మనకు కావాలి. ఇక్కడ చెప్తున్న దీంట్లో నేను ప్రత్యేకించి చెప్పగలిగింది ఏంటంటే, నీ సంబంధం ఎవరితో? వెరీ క్లియర్ కదా. లోకంలో నీ సంబంధమా? మనుషులు ఈ లోకానుసారమైన వాళ్ళతో సంబంధమా? ఎవరితో నీ స్నేహం? ఎవరితో నీ సహవాసం? ఇవాళ నీ సంబంధం ఎవరితో? కయ్యేను దుష్టుని సంబంధి అయి అంటాడు యోహాను పత్రిక. ఇవాళ దేవునితో మనం సంబంధం కలిగి, ఆత్మతో సంబంధం కలిగి ఉండగలిగితే ఇవన్నీ ఏమి కాకుండా మనం జయించి ముందుకెళ్ళవచ్చు. ఇవాళ మన సంబంధం ఆత్మతో పెట్టుకోవాలి, పరిశుద్ధ ఆత్మతో పెట్టుకోవాలి. ఇవాళ ఆయన మనకు, మనం ఆయనకు అన్నట్టు ఉంటే అన్నీ ఆయన తేటగా బోధించే దేవుడు కదా. చూడండి, అలాగే మనం చూద్దాం సామెతలు 28:5 చూస్తే, సామెతలు 28:5. దుష్టులు న్యాయమెచ్చిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించి వారు సమస్తమును గ్రహించు. చూడండి, ఆత్మ కార్యములు ఆత్మచేతనే వివేచించాలి అన్న మాట ప్రకారం దుష్టుల కంట న్యాయం ఎట్టిదైనది గ్రహించరు. వాళ్ళు గెలిస్తే చాలు, మేము ఆర్గ్యుమెంట్లో మేము గెలిచామా, కానీ న్యాయం పోయిందే, తప్పు అయిపోయిందే, మనం తప్పుగా నడుచుకుంటున్నామని గ్రహించినంత ఓపిక మనకి లేదు. కానీ ఆత్మ ద్వారా నువ్వు వివేచించగలిగితే, నువ్వు ఆత్మతో సంబంధము కలిగిన వ్యక్తివై ఇవాళ ఆత్మతో నువ్వు ఆలోచించగలిగితే, చూడండి, ఏది న్యాయము, ఏది మంచి, ఏది చెడ్డ అని మనం గ్రహించగలుగుతాం. యెహోవాను ఆశ్రయించే వారు సమస్తమును. ఇవాళ గ్రహింపు కూడా లోకానుసారమైన గ్రహింపు వేరే, పరసంబంధమైన గ్రహింపు వేరే. ఇవాళ చూడండి, 2 రకాలైన భూలోకంలో పనిచేస్తున్నాయి. నీవు శరీరానుసారివా లేదా ఆత్మానుసారివా? ఒక్కసారి ఆలోచించుకొని దేవుడి వైపు నువ్వు చూడగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నేను నడిపించాలని అనుకుంటున్నాడు. మరి ఆత్మ మనకు ఉంటే మనకు మేలు కదా. ఇవాళ దేవుడి చిత్తం ఏదో మనం గెలిగి చేసుకోవాలి, కానీ అందరితో పాటు ఏదో బతికేస్తున్నాం, మేము బైబిల్ చదివేస్తున్నాం అంటే సరిపోదు. దేవుడు చెప్పిన పద్ధతిలో మనం చేసుకుంటేనే మనం ఆ లైన్లో ఉన్నట్టు. అందుకే కొరింథీలో చూడండి, మనం ఆ చివరి మాట కూడా మనం చూసుకుందాం ప్రియులారా. కొరింథీ రాసిన పత్రికలో 16వ వచనం చూద్దాం. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? బోధింపగలవాడెవడు? ఇంకా మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. మనమైతే క్రీస్తు మనస్సు. హల్లెలూయా. చూడండి, క్రీస్తు మనస్సు ఒకటి, మన మనస్సు ఇంకోటి ఆయన మనస్సు. ఇవాళ మన మనస్సులో చెత్త చెదారం ఉండొచ్చేమో, కానీ క్రీస్తు మనస్సులో అది లేదు. ఇవాళ మనం ఆ క్రీస్తు మనస్సును కోరుకోవాలి. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు 15:8లో, యోబు 15:8లో, నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? ఏంటా మాట? ఎక్కడ ఉండాలంట? దేవునికి ఒక ఆలోచన సభ ఉంది. ఇవాళ ఆయన ఆలోచన తీసుకుని మనం చెప్పుకోగలిగితే మనకు అది మేలు. మన ఆలోచన అందరూ పక్కన పెట్టాలి. కొందరు ఏం చేస్తారు? దుష్టుల ఆలోచనలు తీసుకొని కదా, పాపుల మార్గంలో వాళ్ళు దాటి తీసుకుంటే గోతులో పడ్డారు. ఎలా ఉండాలంట? నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా అంటే ఒక్కడ మనం పరిశీలించుకోవాలి. దేవుని సభలో మనం ఉన్నామా? ఉత్తర దిక్కున ఆయన సభాపర్వతం ఉందంట. మరి అక్కడి నుంచి ఎట్టి జారీ అవుతాం మనం తెలియాలి. నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? కొంతమంది అంటారు కదా, నీకు అన్నీ తెలుసా? నిజమే, దేవుని ఆత్మ మనలో ఉంటే నాకే అన్నీ తెలుసు, డౌట్ అక్కడ. దేవుని ఆత్మ లేదనుకో మనకి ఏమీ తెలియదు. వెరీ క్లియర్ కదా. ఇవాళ దేవుని ఆత్మ మనం కలిగి ఉండడానికి మనం 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 ఆశపడాలి. అందుకే యెషయా గ్రంథం 40:13 చూస్తే, యెషయా 40:13 చూద్దాం ప్రియులారా. యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరచిన వాడెవడు? దేవుడికి మంత్రి అయ్యి మనం బోధించుకోగలమా? లేకపోతే దేవుడికి మనం నేర్పగలమా? ఒకవేళ దేవుడే మన లోపల ఉంటే, అందుకే ఇందాక చెప్పారు కదా, చూడు, పరిశుద్ధాత్మ గలవారు అన్నిటినీ వివేచించగలరు. పరిశుద్ధాత్మ మనం లేదనుకో, మనం ఉంటే మనం ఇంకొకరి చేత వివేచింపబడవలసిన అవసరం లేదు. అందుకంటాడు, యెహోవా ఆత్మకు నేర్పగలిగిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరచిన వాడెవడు? ఎవరి యొద్ద ఆయన ఆలోచన అడిగెను, ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గము కూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? మీరు అధ్యయనం చదువుకుంటే మీకు అర్థం అవుతుంది. దేవునికి చెప్పదగిన వాడు భూమి మీద ఎవరు లేరు పిల్లలు. ఇప్పుడు ఆ దేవుడే మనలోనికి వచ్చి కొలువై ఉంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలే కాదు, లోక విషయాలే కాదు, ఏ పరిస్థితి అయినా నీకు చక్కగా బోధించి ఇదే త్రోవ దీనిలో నడవండి అని చెప్పి మనకు నేర్పించే దేవుడు, మన కొరకు దేవుడు ఏటేటి ఉంచాడో మనకు బయలుపరిచే దేవుడు. అందుకే అంటారు కదా, పరిశుద్ధాత్మ దేవుని మనము పదే పదే కోరుకోవాలి. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 11:34లో కూడా
ఈ మాటను మరొకసారి చెప్పినట్టు చూడండి 11:34. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ఆయనకు ఆలోచన నిజంగా మనం ఎవరం చెప్పలేం కదా, మనం ఎవరం చెప్పలేం. ఇవాళ దేవుని ఆత్మ మనలో ఉంటే ఇతరుల ఆలోచన కంటే నీ ఆలోచన శ్రేష్టంగా ఉంటుంది. ఒకప్పుడంట అహీతోపెల ఆలోచన చాలా శ్రేష్టంగా ఉండేదంట. వాళ్ళందరూ దేవుని మాటని నమ్మేవారంట. ఒక టైం వచ్చినప్పుడు హూషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్క మాట చెప్పించాడు అంతే, మొత్తం అంతా తలకిందులు అయిపోయింది. దావీదు అన్నాడు, అహీతోపెల ఆలోచన చెడగొట్టి దేవుడు అని ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు హూషేని పంపించాడు, అక్కడ వాడుకున్నాడు. దెబ్బకి అహీతోపెలు ఎప్పుడైతే ఆ మాట జరగలేదో ప్రాణం విడిచిపెట్టాడు. చూడండి ఎంత అంటే మరొకసారి గమనించాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చే దేవుడు, శ్రేష్టమైన కార్యాలు జరిగించే దేవుడు. ఇవాళ మనం ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను ఎందుకు కోరుకోకూడదు? కోరుకుంటే ఆయన మనతో ఉండే దేవుడు కదా. ఆయన ఆలోచనకు మించిన ఆలోచన మరొకటి లేదు. అందువల్ల మనం ప్రభువును కోరుకుంటే మనం సంపూర్ణంగా మనం ఇది పొందుకుంటాం. అందుకే చూడండి, దేవుడు మనల్ని అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మ ఇచ్చాడంట. మొదటిలా కాదు, మనం ప్రార్థన చేసి అబ్బా తండ్రి నాకు కావాలి నాయన, ప్రభా నువ్వు నా పరమ తండ్రి నాకు ఇస్తానన్నావు, నా కొరకు ఎన్నో దాచించారన్నావు, ప్రభా ఏటో తెలుసుకోవాలి, ఇవన్నీ నాకు కావాలంటే నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి. చూడండి, యోహాను సువార్తలో 15:15 దాసులకు అలాగే దేవుడు చూడండి 2 రకాల మనుషులు చెప్తారు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. అంటే ఇంకా క్లోజ్ అయిపోయాం కదా. ఇందాక చెప్పిన ఆత్మతో సంబంధం కలిగి ఉండాలి. దుష్టుని సంబంధి అయ్యాడంట కయ్యను. మనం ఎవరితో ఉండాలి? ఆత్మతో సంబంధం కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేసింది. నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేసింది. ఇప్పుడు ఏదైతే తండ్రి వల్ల ఆయన విన్నాడో ఇవాళ అవన్నీ మనకు బయలుపరుస్తున్నాడు. బైబిల్లో ఉన్న విషయాలు మనం తెలుసుకోవాలంటే ఇవాళ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే తప్ప మనం ఈ కార్యాలు అర్థం చేసుకోవాలి. చూడండి, మనకి ఎంతోమంది ఉన్నప్పటికీ స్నేహితుడు అంటే దగ్గర ఉంటాడు కదా, క్లోజ్ కదా. క్లోజ్గా ఉన్నవాళ్ళు వీళ్ళంత వరకు కొన్ని విషయాలు గ్రహించగలరు. ఇప్పుడు మనం ఎవరితో క్లోజ్గా ఉండాలి అంటే ఆ దేవుడితో, కుమారుడితో, పరిశుద్ధాత్మతో మనం క్లోజ్గా ఉండగలిగితే సమస్తమును మనకు బయలుపరిచే దేవుడు, ఆయన మనస్సు, ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము మనం తెలుసుకోవచ్చు. అక్కడే చూడండి, కీర్తనలు 25లో 14 ఒకసారి చూద్దాం పిల్లరా. కీర్తనలు 25లో 14, కీర్తనలు 25లో 14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. బాగా వినండి, అదొక మర్మం అంట. ఇది యెహోవా మర్మం అంటే దేవుని మర్మము. ఎవరికి తెలుసు అంటది? ఆయన యందు భయభక్తులు గల వారికి. ఇవాళ మనం ఆయన మీద భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మను నాకు కావాలని ఆయన నీ మాట చెప్పు నేను నడుచుకుంటాను, పూర్తిగా నీలో నేను ఉంటాను అని ఒక్కసారి మనం భయభక్తులు కలిగి దేవుని ప్రార్థన చేసి అడగలిగితే దేవుడు తన పరిశుద్ధాత్మను మనకిస్తాడు. అప్పుడు మన కొరకు దాచించిన మేలులు, ఆశీర్వాదాలు సమస్తము మన మీదకి దేవుడు ఇస్తాడు. అందుకంటే కదా, ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనలను వారికి తెలియజేయను. ఇవాళ దేవుడు ఏ నిబంధన అయితే మానవులతో భూమి మీద చేస్తాడు, ఈ నిబంధనకు సంబంధించిన ప్రతి రహస్యాన్ని నీకు బయలుపరిచి మరలా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళడానికి దేవుడు చక్కని మార్గం పెట్టాడు. దానికి కావలసిన మాన్యువల్ ఇవి నీ ముందు ఉంది బైబిల్. ఈ బైబిల్ గ్రంథంలో మానవుడి చరిత్ర, మానవుడి తాలూకా పుట్టుక ఉంది, మానవుడి తాలూకా నడవడిక ఉంది. ఇకపోతే మళ్ళీ ఎక్కడికి వెళతాడు, రాబోయే కాలంలో మానవ చరిత్ర ఏమవుతుంది, అన్నీ స్పష్టంగా రాయించాడు. మరి ఆ రాయించిన దేవుడే మనకు బోధించగలిగితే ఇంకా అతను మించిన విషయం. దేవుడు ఎంతో 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 ప్లాన్తో చూడండి. పోయినసారి చెప్పాను నీకు, శరీరానికి కావలసిందే అన్ని దేవుడు సిద్ధపరిచి మన శరీరాన్ని సృష్టిస్తే ఇవాళ ఆత్మకు కావలసినవి ఆయన ఎన్నో సృష్టించాడు. అవన్నీ ఎప్పుడు మనకు దొరుకుతాయంటే ఆత్మ ద్వారా మనం వివేచించేటప్పుడు, ఆ పరిశుద్ధాత్మను పొందుకునేటప్పుడు. ఇవాళ మరొకసారి నీవు పరిశీలించుకో, నిజంగా నీలో పరిశుద్ధాత్మ ఉందా? లేదంటే ఇప్పుడైనా ప్రభా నువ్వు నాకు కావాలి నాయన, ప్రభా తండ్రి నువ్వు నాలోకి రావాలి నాయన, ప్రభా నేను ఈ భూలోకంలో ఉన్న విషయాలు ఎన్నో గ్రహించలేకపోతున్నాను ప్రభా, ఏనని గ్రహించలేకపోతే ఇంకా పరసంబంధమైనవి నేను ఏం గ్రహించగలను నాయన. లేదు ప్రభా, ఈ ప్రయాణంలో నా ప్రయాణం సక్సెస్ కావాలంటే, ప్రభా నేను ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళా తిరిగి అక్కడ నేను చేరాలంటే నాకు నువ్వు కావాలి నాయన అని మనం చెప్పగలిగితే
పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు, మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, మనకి నేర్పించడానికి, బోధించడానికి, తన అనుభవంతో మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మరి కావాలన్న వాళ్ళు కళ్ళు మూసుకుంటే అందరి కోసం ప్రార్థన చేస్తాను. దయచేసి ఏకీభవించండి. దేవుడు తానే మనలను తన ఆత్మనిచ్చి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధులైన దేవ, మీ కృపకై స్తోత్రములు నాయన. ఆత్మ నేర్పు కార్యములను ఆత్మతో వివేచించాలి. అవును తండ్రి, మీ ఆత్మను కోరుకోండి. పదే 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 మమ్మల్ని హెచ్చరిస్తున్నందు స్తోత్రాలు ప్రభా. ఇంకా తండ్రి ఆత్మను పొందలేని వారు, పరిశుద్ధాత్మ నింపుదల లేని వారు మరెవరైనా ఉంటే నాయన, ఇగో తండ్రి ఇప్పుడే 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 తండ్రి మీ వాక్యం వింటుండగానే ప్రభా వారి హృదయాన్ని తండ్రిగా మీరు తాకుచున్నది స్తోత్రాలు, వారి మనస్సును మీరు తాకుచున్నది స్తోత్రాలు ప్రభా. తండ్రిగా మీ కార్యాలు ఆత్మలో ఇగో తండ్రి వారు దర్శిస్తున్నది మీ స్తోత్రాలు నాయన. ఇగో తండ్రి వారి ఆత్మ మీ ఆత్మతో తండ్రి ప్రభా సంబంధం కలిగి ఉన్నట్లు ప్రభా. తండ్రిగా మీ కార్యంలో వారు గ్రహించినట్లు ప్రభా మీ పరిశుద్ధాత్మతో అలంకరించాలి ప్రభా. తండ్రిగా వింటున్న వారందరి మీద ప్రభా తండ్రి పరిశుద్ధాత్మతో వారు నింపబడుదురు గాక. యేసు నామములో వారికి శ్రేష్టమైన వరములు కలుగును గాక ప్రభా. తండ్రిగా మీ సభలో చేరిన వారుగా ఉందరు గాక ప్రభా. మీరే తండ్రి సహాయం చేయండి. విన్న వాక్యాలను హృదయాలను ఫలింపచేయండి. పరిశుద్ధాత్మ కార్యాలు ఇగో చూచినట్లు, వినున్నట్లు, గ్రహించినట్లు కళ్ళు తండ్రి, మనస్సు తండ్రి, హృదయాన్ని తండ్రి, తలంపులను, ఆలోచనలను అన్నీ మీ స్వాధీనం చేసుకోండి. మీరే మమ్మల్ని నడిపించండి, మీరే మాకు బోధించండి ప్రభా. తండ్రి విన్న వారందరినీ, వారిని, వారి కుటుంబాన్ని ఇగో తండ్రి అందరినీ పేరు పేరు మీరు దీవించండి. మీరే తండ్రి 30 60 100 మా అందరిలో ఫలింప చేయమని మీ పరిశుద్ధాత్మ శక్తి మమ్మల్ని నింపి మీరు ఆకలి కొరకు మమ్మల్ని సిద్ధపరచం. సకల ఘనత మహిమ మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంతం సదాకాలం మనకు, మన కుటుంబములకు తోడేడు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామమున సదా సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికులకు అంత నాశనం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.